తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు గత కొద్ది రోజుల నుండి చూస్తూనే ఉన్నాము. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులైన అటు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురికి చుట్టుకొనుందా అంటే అవుననే సమాధానం బలంగా వినపడతా ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్షాల యొక్క ఫోన్‌ను వినాలని అతి ఆశతోని అప్పుడున్న ప్రభుత్వము చేసింది. ముఖ్యంగా ఎవరైతే కీలకంగా న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తులే అధికారులతోని వాడుకొని అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేశారని బలమైన ఆరోపణలైతే వస్తా ఉన్నాయి. వారిని ప్రభుత్వం గూడా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిట్ ఏర్పాటు చేసేసి విచారించిన తరుణంలో దానిలో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు అడిగినప్పుడు అప్పుడున్న నాయకులు మరి చెప్తేనే చేశాము అన్నంగా చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అటు కేటీఆర్‌ని గూడా పలుమార్లు సిట్ అధికారులు గూడా, సీబీఐ అధికారులు గూడా తనని విచారించిన నేపథ్యం అయితే చూసాము. దానిలో భాగంగానే కేటీఆర్ గూడా నేను ఎప్పుడైనా విచారణకి వస్తాను, నేను ఖచ్చితంగా సహకరిస్తానని తను చెప్పిన పరిస్థితి కూడా చూసాం. కానీ ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు చుట్టైతే తిరుగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభాకర్ రావు ఎప్పుడైతే 14 రోజులు కస్టడీ ముగిసిన తర్వాత ప్రధాన సూత్రధారి హరీష్ రావు అనే వ్యాఖ్యలైతే ఇప్పుడు బలంగా వినబడతా ఉన్నాయి. హరీష్ రావు అప్పుడు ప్రధానంగా చెప్పడం ద్వారానే మేము చేశాము అనంగా చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా సిట్ అధికారులు విచారిస్తా ఉన్నారు. అంటే మీ తండ్రి గారు చేసేటప్పుడు మీకేమైనా చెప్పారా? లేకుంటే ఎటువంటి అంశాలు మీరు మాట్లాడుకున్నారు? అదే విధంగా ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ప్రభాకర్ రావు యొక్క కొడుకును గూడా ఇవి సిట్ అధికారులైతే విచారించినట్టు గూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏ1గా మనకి ప్రభాకర్ రావు ఉన్నారు. ఏ2గా ప్రణీత్ రావు అయితే ఉన్నారు. వీళ్ళ స్టేట్‌మెంట్‌లో గూడా కీలకంగా ఇటు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేతలైన కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ ముగ్గురే దానిలో ఉన్నారన్నట్టు గూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. కొంత అస్పష్టత లేని సమాధానం చెప్తా ఉన్నారు. ప్రభాకర్ రావు అనే ఆరోపణలైతే సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. గత కొద్ది రోజులు గూడా సిట్ అధికారులు గూడా ఇదే వెల్లడిస్తా ఉన్నారు. ప్రభాకర్ రావు మాకు సహకరించట్లేదు. ప్రభాకర్ రావు వచ్చినప్పుడు గూడా మేము అడిగిన ప్రశ్నలకి గుర్తులేదు, మర్చిపోయా, తెలియదు అనే సమాధానం చెప్పి అతి తెలివిగా తను తప్పించుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీనిలో భారీ కుంభకోణం ఉంది. ఖచ్చితంగా కుట్ర కోణం గూడా ఉందన్నట్టుగా సిట్ అధికారులకి అనుమానం కలిగించే విధంగా ప్రభాకర్ రావు యొక్క ప్రవర్తన ఉంది అనే విధంగా ఇటు సిట్ అధికారులైతే చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి బీఆర్ఎస్ అధినేతలకి మరి ఇది పెను ప్రమాదంగా మారనుంది. ఎందుకంటే ఏ క్షణమైనా గాని మరి నోటీసులు అందించే తీరైతే కనబడతా ఉంది. అటు కేసీఆర్ కూడా నోటీసులు అందిస్తారు. ఖచ్చితంగా హరీష్ రావుకైతే మరి నోటీసులు అందించి తనను విచారణకి రావాల్సిందనే విధంగా సిట్ అధికారులైతే ముందుకెళ్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. హరీష్ రావు కూడా విచారణకి హాజరై మరి తను కూడా సమాధానం చెప్పాలి. తన మీద అనేక విధాలుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. తన మీద కూడా చాలా అనుమానాలైతే రేకెత్తుతా ఉన్నాయి. మరి అనుమానాలకి ఖచ్చితంగా హరీష్ రావు సమాధానం ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఇటు అధికారుల బృందం అయితే చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే సిట్టు ద్వారా అంటే మరో సిట్టు బృందం కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సిపి సజ్జనార్ గారితోని 9 మందితో కూడిన సిబిఐ ఇటు కమిషనర్ సంబంధించిన అధికారులు అనేక డిపార్ట్మెంట్‌లో కీలకమైన పాత్ర పోషిస్తా ఉన్నారు. ఆ అధికారులతో కూడిన సిట్ మరి బృందం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాంట్లోనే కొన్ని కీలక అంశాలైతే బయటకొస్తా ఉన్నాయి. అప్పుడు ప్రధానంగా ముగ్గురి నేతృత్వంలో అంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు ప్రధానంగా వాళ్ళు చెప్తేనే మేము చేశాము. వాళ్ళకి తెలిసి మేము చేశాము అనే వాదనలు ఇటు అధికారులైతే ఎవరైతే దానిలో ఉన్నారో ఏ1, ఏ2, ఏ3, ఏ4గా ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారన్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. మరి చూడాలి ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే అనేక విధాలుగా అనేక కేసులు వెంటాడుతా ఉన్నాయి. మరి 2026లో ఈ కేసులు గూడా మరింత వెంటాడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అటు ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక ఎత్తైతే, ఇటు ఈ కార్ రేసు సంబంధించిన కేసు, మరి ఇటు కాళేశ్వరం సంబంధించిన కేసు, మరి ఇటు గొర్రెల స్కామ్ సంబంధించిన కేసు, ఇటు రేషన్ బియ్యం సంబంధించిన కేసు, అనేక సంక్షేమ కార్యక్రమంలో అనేక అవినీతి జరిగిందన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ముందు నుండి గూడా ఆరోపిస్తా ఉంది. మరి ఆ కేసులన్నిటికి గూడా మరి రేవంత్ రెడ్డి గూడా కొంత సీరియస్‌గా ఉన్నట్టు గూడా తెలుస్తా ఉంది. ఎవరు తప్పు చేసినా గాని శిక్ష అనుభవించవలసిందే అనే కోణంలో అధికారులకి దిశానిర్దేశం చేశారు అన్నట్టు గూడా తెలుస్తా ఉంది. అధికారులు గూడా అదే తీరుగా వెళ్దాము. ఖచ్చితంగా ఆడ తప్పు, ఒప్పు ఏముంది తేల్చి ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా గాని వాళ్ళకి శిక్ష పడే విధంగా చూద్దాం అన్నట్టుగా అధికారులు డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిలో కీలక
సమావేశాలు గూడా అధికారులు అవుతా ఉన్నట్టు గూడా తెలుస్తా ఉంది. మరి చూడాలి ఫోన్ ట్యాపింగ్ కేసు మరి నోటీసులు హరీష్ రావుకి, కేసీఆర్‌కి అందుతాయా లేదా అనేది గూడా మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉందో అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత నోటీసులు అందే అవకాశాలున్నాయన్నట్టు గూడా తెలుస్తా ఉంది.